కన్నడలో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి నుండి అనే పదం వచ్చినప్పుడు మనం కన్నడలో ఇంద ఇంద అనే పదం వాడాలి. అంటే నుండి అంటే తెలుగులో ఆ పదం కన్నడకు వచ్చేసరికి ఇంద ఇంద అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇంద అనే పదం మనం వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తున్నారో చూద్దాం. రండి, తెలుగు కన్నడ. ఒకసారి తెలుగు వాక్యాలు చూడండి. ఇంటి నుండి, ఆఫీసు నుండి, బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి, స్కూల్ నుండి, ఇట్లా మనం ఉపయోగిస్తామండి. ఉపయోగించమా? ఉపయోగిస్తాం కదా. మరి కన్నడలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉపయోగిస్తారండి. మనం ఏ వరుస క్రమంలో అయితే తెలుగు మాట్లాడుతున్నామో అదే వరుస క్రమం ఉంటుందండి. కాబట్టి ఇబ్బందే లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఆఫీసు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, స్కూల్ అని చెప్పాను. మరి ఇవి తెలుగు పదాలు కాదు కదా, ఇవి ఇంగ్లీష్ పదాలు. కాబట్టి కన్నడలో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అవే ఉపయోగిస్తామండి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం అయినప్పటికీ ఇంగ్లీష్ పదాలు ఎట్లా అయితే ఉపయోగిస్తున్నామో, వాళ్ళు మాతృభాష కన్నడి అయినా వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఉపయోగిస్తారు కదా, ఇంగ్లీష్ పదాలు. కాబట్టి ఇక్కడ నేను అట్లానే ఇచ్చాను. ఒకవేళ ఆఫీస్ అంటే ఏంటి, బస్ స్టాండ్ అంటే ఏంటి, రైల్వే స్టేషన్ అంటే ఏంటి అనేవి మీరు కన్నడలో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీకు వొకాబులరీ క్లాసెస్ చెప్పాను, అందులో ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో పరంగా మీరు నుండి అనే పదం పై మాత్రమే దృష్టి పెట్టాలి. ఓకే, చూడండి. ఇంటి నుండి కన్నడకు వచ్చేసరికి మనే ఇంద, మనే ఇంద. ఆఫీసు నుండి కన్నడలో ఆఫీస్ ఇంద, ఆఫీస్ ఇంద. బస్ స్టాండ్ నుండి, బస్ స్టాండ్ నుండి కన్నడకు వచ్చేసరికి బస్ స్టాండ్ ఇంద, బస్ స్టాండ్ ఇంద. రైల్వే స్టేషన్ నుండి, రైల్వే స్టేషన్ నుండి కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ ఇంద, రైల్వే స్టేషన్ ఇంద. స్కూల్ నుండి, స్కూల్ నుండి కన్నడకు వచ్చేసరికి స్కూల్ ఇంద, స్కూల్ ఇంద. ఒక వాక్యంలో మనకి కు లేదా కి వచ్చినప్పుడు కన్నడలో గే వాడాలి. కు లేదా కి అనే అక్షరం వచ్చినప్పుడు కన్నడకు వచ్చేసరికి గే వాడతారండి. ఏం వాడతారు? గే. ఓకే, ఇప్పుడు ఈ గే అనేటువంటి దాన్ని మనం కన్నడలో చిన్న చిన్న వాక్యాలు మొదలుకొని పెద్ద పెద్ద వాక్యాలను ఎట్లా మాట్లాడుతున్నారు అనేది చూద్దామండి. తెలుగు కన్నడ. చూడండి, ఇంటికి, ఆఫీసుకి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, స్కూల్కి. ఇక్కడ చిన్న చిన్నవి ఇచ్చాను కదా, వీటిని ముందు కన్నడలో ఏమంటారో తెలుసుకుందాం. చూడండి, ఇంటికి, ఇంటికి కన్నడకు వచ్చేసరికి మనేగే, మనేగే. ఆఫీసుకి కన్నడకు వచ్చేసరికి ఆఫీస్గే, ఆఫీస్గే. మీరు కేవలం కి లేదా కు దానిపైనే దృష్టి పెట్టాలి. ఓకే, ఎందుకంటే మిగిలినవన్నీ మీరు ఆల్రెడీ ఒక వొకాబులరీ క్లాస్లో నేర్చుకున్నవే. బస్ స్టాండ్కి, బస్ స్టాండ్కి కన్నడకు వచ్చేసరికి బస్ స్టాండ్గే, బస్ స్టాండ్గే. రైల్వే స్టేషన్కి, రైల్వే స్టేషన్కి కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్గే, రైల్వే స్టేషన్గే. స్కూల్కి, స్కూల్కి మరి కన్నడలో స్కూల్గే, స్కూల్గే. లో, లో అని మనం తెలుగులో వచ్చినప్పుడు, అంటే మన తెలుగు వాక్యాలలో మాట్లాడేటప్పుడు, మన తెలుగులో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే లో వచ్చిందనుకోండి, కన్నడ వాళ్ళు అల్లి, ఎల్లి, దల్లి అనే 3 పదాలు వాడతారండి. మనం తెలుగులో ఒకటే వాడతాం.
లో అని. కానీ కన్నడకు వచ్చేసరికి అల్లి, ఎల్లి, దల్లి. మరి వీటి యొక్క సందర్భాలు అనేవి మనం ముందు ముందు క్లాసెస్ లో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి లో అంటే కన్నడలో అల్లి, ఎల్లి, దల్లి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పదాలని మనం ఒక చిన్న చిన్న వాక్యాల నుంచి పెద్ద పెద్ద వాక్యాలుగా ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేది నేర్చుకుందాం రండి. తెలుగు, కన్నడ. చూడండి, కారులో, స్కూలు బ్యాగులో, క్లాస్ రూములో, స్నేహితుడి ఇంటిలో, గ్రంథాలయములో. ఇలా మనం తెలుగులో మాట్లాడతాం కదా, మరి వీటిని కన్నడలో మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూడండి. కారులో కన్నడకు వచ్చేసరికి కార్ నల్లి. కారు ఎక్కడైనా కారే కదండి. కారులో అంటే కన్నడకు వచ్చేసరికి కార్ నల్లి. స్కూల్ బ్యాగులో, స్కూల్ బ్యాగులో. మరి కన్నడకు వచ్చేసరికి స్కూల్ బ్యాగ్ నల్లి. స్కూల్ బ్యాగ్ నల్లి. క్లాసు రూములో, క్లాస్ రూములో. కన్నడకు వచ్చేసరికి క్లాస్ రూమ్ నల్లి. క్లాస్ రూమ్ నల్లి. స్నేహితుడి ఇంటిలో, స్నేహితుడి ఇంటిలో. కన్నడకు వచ్చేసరికి గేలయాన మನೆಯಲ್ಲಿ. గేలయాన మನೆಯಲ್ಲಿ. స్నేహితుడు అంటే ఇక్కడ గేలయాన, ఇల్లు అంటే మనే, లో అంటే ఇక్కడ ఎల్లి. గేలయాన మನೆಯಲ್ಲಿ అంటే స్నేహితుడి ఇంటిలో. గ్రంథాలయములో, గ్రంథాలయములో. ఇప్పుడు దీన్ని కన్నడలో చూస్తే గ్రంథాలయం దల్లి. గ్రంథాలయం దల్లి. సరే, లో అనే దానికి కన్నడలో ఎట్లా ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నాం కదా. మీద, మీద. మనం ఎప్పుడైనా సరే తెలుగు వాక్యాలలో మీద అని వచ్చింది అనుకోండి, కన్నడ వచ్చేసరికి మేలే, మేలే అని చెప్పాలి. మీద అంటే మేలే, మీద మేలే, మీద మేలే. ఇప్పుడు ఈ మేలే అనే పదాన్ని ఇంకా మీకు బాగా అర్థమవడం కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాల్లో ఎట్లా ఉపయోగిస్తారు అనేది చూద్దారండి. తెలుగు, కన్నడ. టేబుల్ మీద, టేబుల్ మీద. కన్నడకు వచ్చేసరికి టేబుల్ మేలే, టేబుల్ మేలే. ఇక్కడ టేబుల్, కంప్యూటర్, స్కూటర్ ఇచ్చాను కదా, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు కదా, కాబట్టి కన్నడలో కూడా అట్లానే ఉంటాయి. చూడండి, కంప్యూటర్ మీద, కంప్యూటర్ మీద. కన్నడకు వచ్చేసరికి కంప్యూటర్ మేలే, కంప్యూటర్ మేలే. స్కూటర్ మీద, స్కూటర్ మీద. కన్నడకు వచ్చేసరికి స్కూటర్ మేలే, స్కూటర్ మేలే. నేల మీద, నేల మీద. కన్నడకు వచ్చేసరికి నేలద మేలే, నేలద మేలే. గోడ మీద, గోడ మీద. కన్నడకు వచ్చేసరికి గోడే మేలే, గోడే మేలే. ఓకేనా. ఇప్పుడు మీద అంటే మీకు కొంచెం అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఈ మీద అనే పదం కన్నడలో మేలే అనే పదంగా ఉపయోగిస్తున్నామని తెలుసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ వద్ద, వద్ద. ఎప్పుడైనా సరే మన తెలుగు వాక్యాలలో వద్ద అని వచ్చినప్పుడు కన్నడలో బలి అని చెప్పాలి. ఏం చెప్పాలి? బలి. అంటే వద్ద అంటే బలి, వద్ద బలి. గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో వద్ద అని వచ్చింది అంటే కన్నడలో బలి అని చెప్పాలి, బలి. ఇప్పుడు వీటిని ఉపయోగించి చిన్న చిన్న వాక్యాలు ఎట్లా మాట్లాడతారనేది చూద్దారండి. తెలుగు, కన్నడ. చూడండి, ఆఫీసు వద్ద, ఆఫీసు వద్ద. కన్నడకు వచ్చేసరికి ఆఫీస్
బలి. ఆఫీస్ బలి. రైల్వే స్టేషన్ వద్ద. రైల్వే స్టేషన్ వద్ద. మరి కన్నడలో రైల్వే స్టేషన్ బలి. రైల్వే స్టేషన్ బలి. పోలీస్ స్టేషన్ వద్ద. పోలీస్ స్టేషన్ వద్ద. కన్నడకు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ బలి. పోలీస్ స్టేషన్ బలి. మ్యూజియం వద్ద. మ్యూజియం వద్ద. కన్నడకు వచ్చేసరికి మ్యూజియం బలి. మ్యూజియం బలి. తలుపు వద్ద. తలుపు వద్ద. కన్నడకు వచ్చేసరికి బాగిల బలి. బాగిల బలి. చూసారా, వద్ద అనేది మనం కన్నడలో బలి అని ఉపయోగించాం. చూడండి ఇక్కడ తరువాత. తరువాత లేదా తరువాత అనే పదాన్ని కన్నడకు వచ్చేసరికి నంతర అని ఇచ్చాను. నంతర. మనం తెలుగులో తరువాత లేదా తర్వాత ఈ పదానికి మరొక పదం కూడా ఉపయోగిస్తాం తెలుగులో. గమనించారా? అనంతరము అని ఉపయోగిస్తాం. అనంతరము. అవునా? కన్నడ వాళ్ళు ఈ అనంతరము అనే పదంలో ము అనే తీసేస్తారు. అప్పుడు ఏమైంది? కన్నడకు వచ్చేసరికి అనంతర అయింది. అవునా? అయితే ఈ అనంతర అనే పదం, ఈ అనంతర అనే పదములో ఆ అనేది శబ్దంగా మారిపోతుంది. శబ్దంగా మారి ఆ ముందు పదం ఏదైతే ఉందో దాంట్లో కలుస్తుంది. జాగ్రత్తగా వినండి. మనం తరువాత అని ఉపయోగిస్తాం కదా, ఈ పదం కాకుండా మరొక పదం మనం తెలుగులో ఉపయోగిస్తాం. అదేంటంటే అదే అనంతరము. ఓకే. మరి కన్నడకు వచ్చేసరికి ఆ అనంతరము అనే పదంలో ము తీసేయండి. అప్పుడేమైంది? అనంతర. కన్నడ వాళ్ళు అనంతర అని ఉపయోగిస్తాం. మనం తరువాత లేదా అనంతరము అని ఉపయోగిస్తే కన్నడ వాళ్ళు ఈ పదానికి అనంతర అనంతర అని ఉపయోగిస్తారు. అయితే ఈ అనంతర అనే పదంలో ఆ అనే అక్షరం ఉంది కదా స్టార్టింగ్ లో, ఈ ఆ అనేది శబ్దంగా మారి అది ఈ అనంతర అనే పదానికి ముందున్న పదంలో ఈ ఆ అనేది శబ్దంగా మారి కలిసిపోతుంది అన్నమాట. అర్థమైందా? సరే, మీరు ఇక్కడ చిన్న చిన్న వాక్యాలు చూస్తే అర్థమవుతుందో రండి. తెలుగు, కన్నడ. చూడండి. సోమవారం తరువాత. సోమవారం తరువాత. కన్నడకు వచ్చేసరికి సోమవాರದ ನಂತರ. సోమవాರದ ನಂತರ. సోమవాರದ ನಂತರ. 10 గంటల తరువాత. 10 గంటల తరువాత. 10 గంటేయ ನಂತರ. 10 గంటేయ ನಂತರ. ఇక్కడ 10 అంటే 10, గంటల అంటే గంటేయ, తరువాత అంటే ನಂತರ. 10 గంటల తరువాత అంటే కన్నడలో 10 గంటేయ ನಂತರ. దీపావళి తరువాత. దీపావళి తరువాత. కన్నడకు వచ్చేసరికి దీపావళిಯ ನಂತರ. దీపావళి ನಂತರ. సూర్యాస్తమయం తరువాత. సూర్యాస్తమయం తరువాత. మరి కన్నడలో సూర్యాస్తమದ ನಂತರ. సూర్యాస్తమದ ನಂತರ. ఒక నెల తరువాత. ఒక నెల తరువాత. కన్నడకు వచ్చేసరికి ಒಂದು ತಿಂಗಳ ನಂತರ. ಒಂದು ತಿಂಗಳ ನಂತರ. ఒక అంటే కన్నడలో ಒಂದು, నెల అంటే తింగళ, తరువాత అంటే ನಂತರ. వెరసి ಒಂದು తింగళ ನಂತರ. చూడండి, మనం తెలుగులో ఎప్పుడైనా సరే ఎదురుగా అనే పదం వచ్చిందనుకోండి, ఈ పదం ఎదురుగా
కన్నడకు వచ్చేసరికి ఎదురి నల్లి ఉపయోగించాలి. ఈ పదం ఎదురి నల్లి. ఇప్పుడు ఈ ఎదురి నల్లి అనే పదాన్ని ఒక చిన్న చిన్న వాక్యాలు ఎట్లా ఉపయోగిస్తున్నారనే చూద్దాం రండి. తెలుగు, కన్నడ. రైల్వే స్టేషన్ కు ఎదురుగా. రైల్వే స్టేషన్ కు ఎదురుగా. కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ ಗೆ ಎದುರಿನಲ್ಲಿ. రైల్వే స్టేషన్ ಗೆ ఎదురిನಲ್ಲಿ. ఇక్కడ రైల్వే స్టేషన్ కు అని తెలుగులో ఉపయోగించాను. కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ ಗೆ అని వాడాను. ఎందుకని అనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ముందు ఆ వీడియో చూడాల్సింది. ఓకే. బస్ స్టాండ్ కు ఎదురుగా. బస్ స్టాండ్ కు ఎదురుగా. మరి కన్నడలో బస్ స్టాండ్ ಗೆ ఎదురిನಲ್ಲಿ. బస్ స్టాండ్ ಗೆ ఎదురిನಲ್ಲಿ. ఆఫీసుకు ఎదురుగా. ఆఫీసుకు ఎదురుగా. కన్నడకు వచ్చేసరికి ఆఫీసుಗೆ ఎదురిನಲ್ಲಿ. ఆఫీసుಗೆ ఎదురిನಲ್ಲಿ. గేటుకు ఎదురుగా. గేట్కి ఎదురుగా. కన్నడకు వచ్చేసరికి గేట్ಗೆ ఎదురిನಲ್ಲಿ. గేట్ಗೆ ఎదురిನಲ್ಲಿ. గోడౌన్ కు ఎదురుగా. గోడౌన్ కు ఎదురుగా. కన్నడకు వచ్చేసరికి గోడౌన్ಗೆ ఎదురిನಲ್ಲಿ. గోడౌన్ಗೆ ఎదురిನಲ್ಲಿ. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా ఎదురుగా అనే పదాన్ని కన్నడలో ఎట్లా ఉపయోగించాలో. ఎదురుగా అంటే ఎదురిನಲ್ಲಿ. ఎదురిನಲ್ಲಿ. అవతల. మనం తెలుగు వాక్యాలలో ఎప్పుడైనా సరే అవతల అనే పదం వచ్చిందనుకోండి, కన్నడకు వచ్చేసరికి ఆచే. ఆచే అనే పదం వాడాలి. అవతల అంటే కన్నడలో ఆచే. ఆచే. ఇప్పుడు ఆచే అనే పదాన్ని మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చిన్న చిన్న వాక్యాలు ఎట్లా అనేది చూద్దాం రండి. తెలుగు, కన్నడ. రైల్వే స్టేషన్ కు అవతల. రైల్వే స్టేషన్ కు అవతల. కన్నడకు వచ్చేసరికి రైల్వే స్టేషన్ ಗೆ ఆచే. రైల్వే స్టేషన్ ಗೆ ఆచే. బస్ స్టాండ్ కు అవతల. బస్ స్టాండ్ కు అవతల. కన్నడకు వచ్చేసరికి బస్ స్టాండ్ ಗೆ ఆచే. బస్ స్టాండ్ ಗೆ ఆచే. ఆఫీసుకు అవతల. ఆఫీసుకు అవతల. కన్నడకు వచ్చేసరికి ఆఫీసుಗೆ ఆచే. ఆఫీస్ಗೆ ఆచే. గేట్ కు అవతల. గేట్ కు అవతల. మరి కన్నడలో గేట్ಗೆ ఆచే. గేట్ಗೆ ఆచే. గోడౌన్ కు అవతల. గోడౌన్ కు అవతల. కన్నడకు వచ్చేసరికి గోడౌన్ಗೆ ఆచే. గోడౌన్ಗೆ ఆచే. ఓకే. ఇప్పుడు అవతల అంటే ఏం చెప్పాలి కన్నడలో? ఆచే. ఆచే. వరకు. వరకు. మనం తెలుగులో ఎప్పుడైనా సరే వాక్యాలు మాట్లాడేటప్పుడు వరకు అని వస్తే కన్నడలో వరగే ఉపయోగించాలి. ఈ పదం వరగే. వరకు, వరగే. వరకు, వరగే. ఓకే. కన్నడలో వరగే అనే పదాన్ని చిన్న చిన్న వాక్యాల్లో ఎట్లా ఉపయోగించాలనేది చూద్దాం రండి. తెలుగు, కన్నడ. సోమవారం వరకు. కన్నడకు వచ్చేసరికి ಸೋಮವಾರದವರೆಗೆ. ಸೋಮವಾರದವರೆಗೆ. 10 గంటల వరకు. 10 గంటల వరకు. కన్నడకు వచ్చేసరికి 10 ಗಂಟೆಯವರೆಗೆ. 10 ಗಂಟೆಯವರೆಗೆ. దీపావళి వరకు. దీపావళి వరకు. కన్నడకు వచ్చేసరికి దీపావళిಯ ವರೆಗೆ. దీపావళిಯವರೆಗೆ. సూర్యాస్తమయం వరకు. సూర్యాస్తమయం వరకు. కన్నడకు వచ్చేసరికి సూర్యాస్తమದ ವರೆಗೆ. సూర్యాస్తమದ వರೆಗೆ. ఒక నెల వరకు. ఒక నెల వరకు.
కన్నడకు వచ్చేసరికి ಒಂದು ತೆಂಗಲ వరగే. ಒಂದು ತೆಂಗల వరగే. ఓకే, ఇప్పుడు వరకు అంటే కన్నడలో ఏం చెప్పాలమ్మా? వరగే. వారేగే, వరగే. నేను ఇంటి నుండి వస్తున్నాను. నేను ఇంటి నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಮನೆಯಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಮನೆಯಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ఇక్కడ చూడండి, మనం నేను అనే పదాన్ని కన్నడలో ఏమంటామని తెలుసుకున్నాం. అసలు నేను అనే పదం ఏంటండి? సబ్జెక్ట్స్. మరి సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నాం కదా కన్నడలో ఎట్లా పిలుస్తున్నారు అనేది. అవునా? కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి నేర్చుకోగలదు. ఇక ఇంటి నుండి చూడండి, ఇల్లు అంటే మనే, నుండి అంటే ఇంద అనేది ఇప్పుడే నేర్చుకున్నాం. అవునా? నుండి అంటే కన్నడలో ఇంద, ఇంద. ఇకపోతే వస్తున్నాను, కన్నడలో ఏం చెప్పాను? బరుతిద్దేనే అన్నాను. ఇది ఇంతవరకు మనం నేర్చుకోలేదండి. మరి ఇది ఎక్కడ నేర్చుకుంటాం అంటే టెన్సెస్ చెప్పినప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతానికి నుండి అనే పదాన్ని నేను చిన్న చిన్న వాక్యాలు మొదలుకొని పెద్ద పెద్ద వాక్యాల్లో ఎట్లా ఉపయోగిస్తున్నాను అనేది మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత ముందు ముందు హెల్పింగ్ వెర్బ్స్ అని, టెన్సెస్ అని, వాయిస్ అని ఇలా నేర్చుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది. సరేనా? చూడండి, నేను ఇంటి నుండి వస్తున్నాను అంటే కన్నడలో ನಾನು ಮನೆಯಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಮನೆಯಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. నేను ఆఫీసు నుండి వస్తున్నాను. నేను ఆఫీసు నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಆಫೀಸಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಆಫೀಸಿಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. నేను స్కూల్ నుండి వస్తున్నాను. నేను స్కూల్ నుండి వస్తున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಸ್ಕೂಲ್ ಇಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಸ್ಕೂಲ್ ಇಂದ ಬರುತ್ತಿದ್ದೇನೆ. నేను ఇంటికి వెళుతున్నాను. నేను ఇంటికి వెళుతున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಮನೆಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಮನೆಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. నేను ఆఫీసుకి వెళుతున్నాను. నేను ఆఫీస్కి వెళుతున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಆಫೀಸ್ಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಆಫೀಸ್ಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. నేను స్కూల్కి వెళుతున్నాను. నేను స్కూల్కి వెళ్తున్నాను. కన్నడకు వచ్చేసరికి ನಾನು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. ఆ పుస్తకం క్లాస్ రూమ్ లో ఉంది. ఆ పుస్తకం క్లాస్ రూమ్ లో ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక క్లాస్ రూమ్ నల్లి ఇదే. ఆ పుస్తకం. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక. క్లాస్ రూమ్ అంటే కన్నడలో కూడా క్లాస్ రూమే. లో అంటే కన్నడకు వచ్చేసరికి నల్లి, నల్లి. ఉంది కన్నడలో ఇదే, ఇదే. ఆ పుస్తకం క్లాస్ రూములో ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక క్లాస్ రూమ్ నల్లి ఇదే, ఇదే. ఆ పుస్తకం స్కూల్లో ఉంది. ఆ పుస్తకము స్కూల్లో ఉంది. కన్నడలో చూడండి, ఆ పుస్తక స్కూల్ నల్లి ಇದೆ. ఆ పుస్తక స్కూల్ నల్లి ಇದೆ. ఆ పుస్తకం కారులో ఉంది. ఆ పుస్తకం కారులో ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక కార్ నల్లి ಇದೆ. ఆ పుస్తక కార్ నల్లి ಇದೆ. ఆ పుస్తకం టేబుల్ మీద ఉంది. ఆ పుస్తకం టేబుల్ మీద ఉంది. ఈ వాక్యాన్ని కన్నడలో చెప్పాలి అంటే చూడండి,
ಆ ಪುಸ್ತಕ ಟೇಬಲ್ ಮೇಲೆ ಇದೆ. ಆ ಪುಸ್ತಕ టేబుల్ మేలే ಇದೆ. ఆ పుస్తకము కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక. ఆ పుస్తక. టేబుల్ అంటే కన్నడలో కూడా టేబులే. మీద కన్నడకు వచ్చేసరికి మేలే. మేలే. ఉంది కన్నడలో ఇదే. ఇదే. ఆ పుస్తకం టీవీ మీద ఉంది. ఆ పుస్తకం టీవీ మీద ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక టీవీ మేలే ಇದೆ. ఆ పుస్తక టీవీ మేలే ಇದೆ. ఆ పుస్తకం అల్మారా మీద ఉంది. ఆ పుస్తకం అల్మారా మీద ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక అల్మేరా మేలే ಇದೆ. ఆ పుస్తక అల్మేరా మేలే ಇದೆ. మీద అంటే ఇక్కడ మేలే. చూడండి ఇక్కడ అతడు ఇంటి వద్ద ఉన్నాడు. అతడు ఇంటి వద్ద ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. సారీ, కన్నడలో చూడండి. అతడు ఇంటి వద్ద ఉన్నాడు అంటే కన్నడలో అవను మನೆಯ ಬಳಿ ಇದ್ದಾನೆ. ಅವನು ಮನೆಯ బలి ఇದ್ದಾನೆ. అతడు అంటే కన్నడలో అవను. ఇల్లు అంటే మనే ఆర్ మನೆಯ. వద్ద అంటే బలి. వద్ద అంటే బలి. ఉన్నాడు కన్నడకు వచ్చేసరికి ఇದ್ದಾನೆ. అవను మನೆಯ బలి ఇದ್ದಾನೆ అంటే అతడు ఇంటి వద్ద ఉన్నాడు అని అర్థం. అతడు తలుపు వద్ద ఉన్నాడు. అతడు తలుపు వద్ద ఉన్నాడు. కన్నడకు వచ్చేసరికి అవను బాగిల బలి ఇದ್ದಾನೆ. అవను బాగిల బలి ఇದ್ದಾನೆ. అతడు ఆఫీసు వద్ద ఉన్నాడు. అతడు ఆఫీసు వద్ద ఉన్నాడు. కన్నడలో అవను ఆఫీసు బలి ఇದ್ದಾನೆ. ಅವನು ఆఫీసు బలి ఇದ್ದಾನೆ. అతను నా తరువాత వచ్చాడు. అతను నా తరువాత వచ్చాడు. కన్నడకు వచ్చేసరికి అవను ನನ್ನ ನಂತರ ಬಂದನು. ಅವನು ನನ್ನ ನಂತರ ಬಂದನು. ಅವನು ನನ್ನ ನಂತರ ಬಂದನು. చూడండి, అతను అంటే కన్నడలో అవను. నా అంటే కన్నడకు వచ్చేసరికి నన్న. నన్న. తరువాత అంటే కన్నడలో నంతర. నంతర. వచ్చాడు కన్నడలో బందను. బందను. అతను 10 గంటల తర్వాత వచ్చాడు. అతను 10 గంటల తర్వాత వచ్చాడు. కన్నడకు వచ్చేసరికి అవను 10 గంటೆಯ ನಂತರ ಬಂದನು. అవను 10 గంటೆಯ ನಂತರ ಬಂದನು. అతను 1 నెల తరువాత వచ్చాడు. అతను 1 నెల తరువాత వచ్చాడు. కన్నడకు వచ్చేసరికి అవను 1 ತಿಂಗಳ ನಂತರ ಬಂದನು. అవను 1 ತಿಂಗಳ ನಂತರ ಬಂದನು. ఆ కార్ షాపుకి ఎదురుగా నిలిపి ఉంది. ఆ కార్ ఎక్కడ ఉందండి? షాపుకి ఎదురుగా నిలిపి ఉంది. మరి ఈ వాక్యాన్ని కన్నడలో ఎట్లా మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ కార్ షాప్ಗೆ ఎదురిನಲ್ಲಿ నిಲ್ಲಿಸಿದೆ. చూడండి, ఆ కార్ అంటే కన్నడలో కూడా ఆ కార్. షాపుకి అంటే కన్నడకు వచ్చేసరికి షాప్ಗೆ. ఎదురుగా ఏం చెప్పాను కన్నడలో? ఎదురిನಲ್ಲಿ. ఎదురుగా వచ్చింది కాబట్టి కన్నడలో ఎదురిನಲ್ಲಿ. ఇకపోతే నిలిపి ఉంది. నిలిపి ఉంది అంటే కన్నడలో నిಲ್ಲಿಸಿದೆ. ఆ కార్ గేట్కి ఎదురుగా నిలిపి ఉంది. ఆ కార్ ఎక్కడ ఉందండి? గేట్కి ఎదురుగా నిలిపి ఉందంట. కన్నడలో చూడండి, ఆ కార్ గేట్ಗೆ ఎదురిನಲ್ಲಿ నిಲ್ಲಿಸಿದೆ. ఆ కార్ గేట్ಗೆ ఎదురిನಲ್ಲಿ
నిಲ್ಲಿಸಿದೆ. ఆ కార్ బస్ స్టాండ్కి ఎదురుగా నిలిపి ఉంది. ఆ కార్ ఎక్కడ ఉందమ్మా? బస్ స్టాండ్కి ఎదురుగా నిలిపి ఉందంట. కన్నడలో చూడండి. ఆ ಕಾರ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಎದುರಿನಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದೆ. ಆ ಕಾರ್ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಎದುರಿನಲ್ಲಿ నిల్లిసిదే. ఆ కార్ షాపుకి అవతల నిలిపి ఉంది. ఆ కార్ ఎక్కడుందమ్మా? షాపుకి అవతల నిలిపారట. చూడండి దీన్ని కన్నడలో ఎలా చెప్తాం అంటే ఆ కార్ షాపుಗೆ ఆచೆ నిల్లిసిదే. చూడండి ఆ కార్ అంటే కన్నడలో కూడా ఆ కార్, షాపుకి అంటే కన్నడకు వచ్చేసరికి షాపుకి, అవతల అంటే ఏం చెప్పాను కన్నడలో? ఆచే. ఆచే నిలిపుంది కన్నడలో నిల్లిసిదే. నిల్లిసిదే. ఆ కార్ షాపుకి అవతల నిలిపి ఉంది అంటే కన్నడలో ఏం చెప్పాలి? ఆ కార్ షాపుಗೆ ఆచే నిల్లిసిదే. ఆ కారు గేట్కి అవతల నిలిపి ఉంది. ఆ కార్ ఎక్కడుందమ్మా? గేట్కి అవతల నిలిపి ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ కార్ గేట్ಗೆ ఆచೆ నిల్లిసిದೆ. ఆ కార్ గేట్ಗೆ ఆచೆ నిల్లిసిದೆ. ఆ కార్ బస్ స్టాండ్కి అవతల నిలిపి ఉంది. ఆ కార్ బస్ స్టాండ్కి అవతల నిలిపి ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ కార్ బస్ స్టాండ్ಗೆ ఆచೆ నిల్లిసిದೆ. ఆ కార్ బస్ స్టాండ్కి ఆచೆ నిల్లిసిదే. అతడు సోమవారం వరకు వేచి ఉన్నాడు. అతడు సోమవారం వరకు వేచి ఉన్నాడు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ಸೋಮವಾರದವರೆಗೆ ಕಾಯುತ್ತಿರುವನು. ಅವನು ಸೋಮವಾರದವರೆಗೆ కాయుತ್ತಿరువను. అతడు అంటే కన్నడలో అవను, సోమవారం అంటే కన్నడకు వచ్చేసరికి సోమవాರದ, వరకు అంటే కన్నడలో ఏం చెప్పాను? వరెగే. వరెగే వేచి ఉన్నాడు. కన్నడకు వచ్చేసరికి కాయుತ್ತಿరువను. కాయుತ್ತಿరువను. అతడు దీపావళి వరకు వేచి ఉన్నాడు. అతడు దీపావళి వరకు వేచి ఉన్నాడు. కన్నడకు వచ్చేసరికి ಅವನು ದೀಪಾವಳಿಯವರೆಗೆ ಕಾಯುತ್ತಿರುವನು. ಅವನು దీపావళిಯವರೆಗೆ కాయుತ್ತಿರುవను. అతడు నవంబర్ వరకు వేచి ఉన్నాడు. అతడు నవంబర్ వరకు వేచి ఉన్నాడు. కన్నడకు వచ్చేసరికి ಅವನು నవంబర్ వರೆಗೆ ಕಾಯುತ್ತಿರುವನು. ಅವನು నవంబర్ వರೆಗೆ కాయుತ್ತಿರುవను.